ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రాదండి. ఏమ్మా నేను నిద్రపోతే మీరు మెల్లగా లోపలికి వెళ్ళిపోదామనా? ఇదిగా మీరు లేడీ బ్యాచిలర్స్ అయితే మనం లేడీ బ్యాచిలర్స్ వాచ్మెన్. అయినా నా ముక్కు చాలా పవర్ఫుల్ ముక్కు. లేడీస్ వస్తున్నా జెంట్స్ వస్తున్నా ముక్కు వాసన చూసి కనిపెట్టేస్తాను. అందుకనే మన వార్జన్ గారు 7 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవును, మిగతా మీ బ్యాచ్ ఏది? వాళ్ళందరూ వెళ్ళిపోయారా? ఉన్నన్నారు, పని చెప్తాను. రోజు రోజుకి ఇంత స్మార్ట్ గా తయారవుతున్నా? సౌందర్యం బీటేద్దామని. లేకపోతే ఏంటంటే నా పేజ్ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడకండి. ఏంటంటే కేకలు? దెయ్యం. ఇప్పుడు ఇక్కడ దెయ్యం. రోడ్డు కట్టంగా పడుకుని బస్ ఆపాలా? చెయ్యి చూపిస్తే మీరు బస్ ఆపారు కదా, అందుకే ఇలా ఆపాను. అడ్జస్ట్ కండి, కొంచెం పట్టుకోండి. ఇది రైట్ రైట్. ఇంతకీ మీ టికెట్ సంగతి ఏంటి? ఉంది బాబాయ్, ఇదిగో. టికెట్ ఉంచుకొని రోడ్డు కట్టంగా పడుకుంటావేంటా బాబు? అదేం లేదు బాబాయ్, బస్ స్టాండ్ లో బస్ జస్ట్ మిస్ అయింది. నేనేమో అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అర్థం చేసుకోండి. ఇంతకు నా సీట్ ఎక్కడ? అదే సీటు, వెళ్ళి కూర్చోవాలి. ఓకే, థ్యాంక్ యూ. బావా, నీకెలా చెప్పాలో అర్థం కాక ఈ లెటర్ రాస్తున్నాను. మనమిద్దరం పుట్టినప్పుడే భార్య భర్తలుగా నిర్ణయించాను. కానీ నేను ఇక్కడ ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాను. ఈ విషయం నీకు డైరెక్ట్ గా చెప్పలేక ఈ లెటర్ ద్వారా తెలుపుతున్నాను. నన్ను క్షమించు బావా. నువ్వు వచ్చి మా పెళ్లి జరిపిస్తావని ఆశిస్తూ ఇట్లు నీ మరదలు. మీరు పక్క సీట్కి వెళ్తారా? సారీ. ట్రై చేయి గురు, ట్రై చేయి. క్యారెక్టర్ దెబ్బతింటుందిరా. క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ట్రై చేయి గురు. బా బాగుండదు. ఏది గురు? అబ్బా నీకేరా చెప్పే. హలో మిస్టర్ వెంకట సుబ్బారావు. ఏంటి షాక్ అయ్యావా? నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ మిస్టర్ వెంకట్. కొన్ని ఫేసులు చూసి పేర్లు చెప్పేయచ్చు. ఆ చెవికి రింగు, ఈ గెటప్, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా. హలో, అంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో. ఫేస్ రీడింగ్ నీకే కాదు, మాకు తెలుసు. ఫేస్ రీడింగ్ అంటే అదేమైనా కరెంట్ రీడింగ్ అనుకున్నావా? ఫేస్ చూసి చెప్పేయడానికి అంతెందుకు, నా పేరు చెప్పుకోవచ్చుదా? ఏంటి మన బ్రెయిన్ ట్యూబ్ లైటా? కాదు, నీ పేరు రంభ, ఊర్వశి, మేనక, అప్సరా. అప్పలమ్మేం కాదు. బిఏ చదవగానే ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది అని అనుకుంటున్నావా? దానికి చాలా విషయం కావాలి. గుడివాడ వెంకట సుబ్బారావు. అంత షాక్ అవ్వకు. నీ చదువు, ఊరి పేరే కాదు, నీ చరిత్ర అంతా చెప్పేస్తాను. పోనీ నా పేరుకు చిన్న క్లూ ఇవ్వనా? నా పేరులో 2 అచ్చులు, 2 హల్లులు, పైన కొమ్ము, పక్కన దీర్ఘం, వెనక తోకేం లేదు. యూ. హలో, నీకంత సీన్ లేదు గాని
ఎవరైనా క్లూ చెప్తే అక్షరాలు చెప్తారు, నీలాగే ఎత్తుపల్లాలు చెప్. ఓకే, బస్సు హైదరాబాద్ చేరే వరకు నీకు టైం ఇస్తున్నాను. నా పేరులో ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఎలిఫెంట్ ఉంది. ఇంకొక క్లూ, ఈ మధ్య తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పేరు ఉంది. ఓకే సరే, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఓ తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ ఫిల్మ్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఒక తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హీరోయిన్. హలో వెంకట సుబ్బారావు, నాకు ఫేస్ రీడింగ్ తెలీదు, మీటర్ రీడింగ్ తెలీదు. నీ పేరు, నీ ఊరు పేరు, చదువు, నీ సూట్ కేసు నేమ్ స్లిప్ మీద చదివి చెప్పాను. ఈ ఉంగరం నిన్ను ఏడిపించినందుకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, ఉంచుకో. ఇంతకీ నా పేరు తెలుసుకున్నావా? నాకు తెలుసు నీ బ్రెయిన్ ట్యూబ్ లైట్ అని. ఓ పంచి, నేను గాని నా పేరు గల అమ్మాయి గాని హైదరాబాద్ లో దొరుకుతుందేమో ట్రై చేయి. బాయ్. నీకెప్పుడు డౌట్ లేరా? ఆ అమ్మాయి నా మీద ఎంతో ప్రేమతో గిఫ్ట్ ఇస్తే ఆ అమ్మాయిని అనుమానిస్తావా? సార్ నా ఉంగరం పోయింది సార్. కొంచెం